రాష్ట్రంలోని ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలు ఆదివాసులకు కేటాయించాలని ఈ రోజు ఫిబ్రవరి 12, 2024 మహబూబాద్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలోని కొమరభీం కమ్యూనిటీ హాల్ నందు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో హాజరైన ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జరిగే పార్లమెంటు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను ఆదివాసులకు కేటాయించాలని, తమకు రాజకీయ పదవులలో పార్లమెంటు ఎస్టీ రిజర్వ్డ్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు సామాజిక న్యాయం జరగాలని, హైదరాబాద్ గాంధీ భవన్ కు వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయంపై సామాజిక న్యాయం జరిగేలా ఫిబ్రవరి 15, 2024 రోజున ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఎస్టీ పార్లమెంటు టికెట్ ఆదివాసులకు కేటాయింపు అంశంపై చర్చ అనంతరం 11:30 గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ను తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మహబూబాద్ పార్లమెంటరీ స్థానాన్ని ఆదివాసీ అభ్యర్థి కేటాయించాలి, గిరిజన మంత్రిత్వ శాఖని ఆదివాసీ అభ్యర్థి కేటాయించాలి. మూడవ అంశం, మేడారంలో ముప్పుకు గురైనటువంటి కుటుంబ బాధితులకు ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలనే 3 అంశాలపైన ఈ నెల 15వ తారీఖున గాంధీ భవన్లో ఆదివాసీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, సామాజిక న్యాయం చర్చా వేదిక అనే అంశం మీద 15వ తారీఖు మా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 200 నుండి 500 మంది వరకు మేము ఆ చర్చా వేదిక నిర్వహించడానికి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ యొక్క చర్చా వేదికకి ఆదివాసీ మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. గత 15 సంవత్సరాల నుంచి మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో మొత్తం కలిపి ఆదివాసీ ఓటు బ్యాంకింగ్ మొత్తం కూడా 5,70,000 అత్యధిక ఓటు బ్యాంకింగ్ని కలిగి ఉన్నాం. కాబట్టి మా ఆదివాసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్లయితే మేము ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పాటుపడుతుందనేది కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరియు ఇక్కడ 4 ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు గెలవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుకి సహాయపడుతుంది అనేది కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పూర్వం నుంచి కూడా తీసుకున్నట్లయితే గోదావరి పరివాహక ప్రాంతం నుంచి గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా ఆదివాసీ సమాజం విన్నట్టుంటూ ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యేలను మొత్తం ఆదిలాబాద్ నుంచి లక్ష్మణరావుపేట వరకు మా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మేము గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈరోజు మాకు ఎంపీ టికెట్ దక్కకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ మరి గాంధీ భవన్ చర్చా వేదికలో పాల్గొనడానికి మేము వెళ్తున్నాం. మేము ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా మేము ఎదుగుతామని చెప్పి మాకు లాభాలు. ఎందుకంటే మేము ఏ చట్టసభలు మాట్లాడాలన్నా, అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా ఈ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పవర్ చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ పవర్తో ఉంటే మేము చట్టసభలలో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా జాతి కోసం, మా అక్కల కోసం, మా సమస్యల మీద మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వంలో చాలా లాస్ అయిపోయాం. గత 15 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీ జాతి బిడ్డకు కనుక ఎంపీ టికెట్ వస్తే పార్లమెంట్లో మీ జాతి తరఫున ఉన్న కొట్లాడడానికి అవకాశం ఉంటే ఆశిస్తారా మీరు? ఆశిస్తాను. అందుకని మా జాతి బిడ్డకి ఇస్తే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుంది. వాదిస్తాం కూడా, చట్టసభల్లో కూడా మా సమస్యల మీద పాయింట్అవుట్ చేసి మొత్తం సమస్యల మీద డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. మా తరఫున కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అవుతుందనేది మేము భావిస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి ఆదివాసీ అభ్యర్థులకు ఒక్క దాపాలు కూడా టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం.
అది ఆదిలాబాద్లో అలానే జరిగింది, మహబూబాబాద్లో అలానే జరిగింది. రెండో అంశం, 20 సంవత్సరాల నుంచి గిరిజన మంత్రిత్వ శాఖను ఆదివాసీలకు కేటాయించకపోవడం కూడా ఆదివాసుల్ని అనగదొక్కడమే అవుతుంది, ఆదివాసీ అభివృద్ధిని అనగదొక్కడమే అవుతుంది అనేది కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ భావిస్తూ, ఏదైతే గిరిజన మంత్రిత్వ శాఖను ఆదిలాబాద్ ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జుకు కేటాయించాలనేది కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే మేము గాంధీ భవన్ చర్చావేదికలో పాల్గొంటాము. 9 గంటల నుంచి 11 గంటల వరకు చర్చావేదిక, సామాజిక న్యాయమైన చర్చావేదిక జరుగుతుంది. దానిలో భాగంగా మరి ఆ తదుపరి అనంతరం ప్రెస్ మీట్లో కూర్చోవడం జరుగుతుంది, మా బాధలు విన్నవించడం జరుగుతుంది. తదుపరి సాయంకాలం మేము సీఎం గారిని కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నాం. మాకు సీఎం గారు కూడా కలిసేటందుకు అవకాశం కల్పించాలనేది కూడా మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే మహబూబాద్ నామమాత్రంగా అక్కడ కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. కూర్చోండి, అభివృద్ధి అనేది ఏమాత్రం కూడా జరగలేదు. ఏమాత్రం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఎక్కడ అభివృద్ధి కాలేదు. వాటి మీద పూర్వకుల సమస్యలు అది కూడా ఎక్కడ న్యాయం జరగలేదు. కానీ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈసారి ఎట్లయినా కానీ ప్రభుత్వం వెంటనే వాళ్ళకి నిధులు ఎక్కువ కేటాయించి వీటిని కూడా న్యాయం చేయాలని చెప్తున్నాం. వచ్చేది వాళ్ళలో ఎందుకంటే పిఓలు కూడా నామమాత్రం ఉండకుండా ఎంత ఎన్నో ఒక వేస్ట్ ఆఫ్ పవర్స్ కూడా వేసి వృధాగా కూర్చోవాల్సిన అవసరం అవుతుంది వాళ్ళకి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళందరూ నిధులు కేటాయించి వాళ్ళతో పని చేసుకుంటూ పని చేస్తూ ఆదివాసీలకు న్యాయం చేయలేకపోతుంది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మహబూబాబాద్ ఎంపీ టికెట్ తప్పకుండా ఆదివాసీలకే కేటాయించాలని చెప్పాను. అలాగే ఎంపీ స్థానాలు ఆదివాసీ అభ్యర్థులకు కేటాయించాలని మా ప్రధాన డిమాండ్. అలాగే ఈసారి కూడా ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా ఆదివాసీలకి ఇవ్వాలని చెప్పి స్థానాలు కూడా, ఎందుకంటే అక్కడ ఇక్కడ 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ఆలోచిస్తున్నారు. మేము చాలా ఉన్నటువంటి మా అవకాశాలు చాలా కోల్పోయాము. అభివృద్ధి పథకాలు కానీ రాజకీయంగా కూడా మేము చాలా అవకాశాలు కోల్పోయాము. కనుక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎంపీ స్థానాలను ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఆదివాసీలు ఇప్పటికే చాలా వెనుకబడున్నాము. వాళ్ళు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందలేకపోయారు. రాజకీయంగా అవసరం ఇచ్చిన వాళ్ళు ఎక్కువ చూసుకోవడం జరుగుతుంది, ఆదివాసీలు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మేము ఈ ఇవ్వాలని చెప్పి ఈ నెల 10వ తారీఖు గాంధీ భవన్ నుండి మేము మా యొక్క సమస్యల మీద మేము అక్కడ ధర్నా చేయాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాకు చాలా గత ప్రభుత్వాలు కూడా మాకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి తప్పనిసరిగా ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నా కూడా నడవాలి. ఈ ప్రభుత్వం కూడా ఇలా ఆదివాసీలకి న్యాయం చేస్తూ వారికి ఈ సీట్లను కేటాయించాలని ఒకటి మేము ఎప్పుడైనా జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి వినతి పత్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా మా వినతి పత్రాన్ని మా డిమాండ్ను చూసి వారు తప్పకుండా మీకు సమన్వయం చేస్తాము, మీకు తప్పకుండా మీకు న్యాయం చేస్తాము. కాబట్టి ఎప్పుడో కూడా మీకు ఆదివాసీలకే కేటాయిస్తామని చెప్పాను. ఎంపీ స్థానాలు కానివ్వండి, ఎమ్మెల్యే స్థానాలు కానివ్వండి, మినిస్టర్ స్థానాలు అవకాశాలు కానీ కల్పిస్తామని మాట ఇచ్చారు. మేము కూడా ఇప్పుడు ప్రధానంగా మీడియాకు వచ్చేది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం దాదాపు మా 20 స్థానాలు కూడా ఆదివాసీలకే కేటాయించాలని వారికి దేశ తరఫున జాయింట్ యాక్షన్ తరఫున నుండి వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఎందుకంటే డిమాండ్ ఎందుకు చేసామంటే ఈ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం టోటల్గా ఆదివాసీల ఓటు బ్యాంక్, ఆదివాసీలకు అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ మొత్తం ఆదివాసీలకే ఓటు కేటాయించడం ఉన్నాయి. అలాగే వీరికి తక్కువ ఓట్లు ఉన్నటువంటి అక్రమంగా వచ్చినటువంటి లంబాడ వాళ్ళకు గత 15 సంవత్సరాల నుండి లంబాడులకే ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ భోపాల్ కానీ హైదరాబాద్ కానీ ప్రాంతంలో
ఈసారి